హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సరదాగా వ్లాగ్స్. ఇవాళ అయితే మన ఛానల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునేలాగా మీ అందరికీ చూపిస్తున్నాను. వీటికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి బాగా మిక్స్ చేసి పెట్టానండి. ఇది మొత్తం బాగా కలుపుకొని మనము ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అలా పెట్టేసేయాలి. ఇలా చికెన్ మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టానండి. బాగా కలిపేసేసి చికెన్ మొత్తం ఉప్పు కారం మొత్తం బాగా పట్టేలాగా ఇలా కలపాలి. ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసి ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను. ఆ తర్వాత ఒక 2 ఆనియన్స్ కట్ చేసి మిక్సీ పట్టానండి. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. మరీ పేస్ట్ అయిపోవద్దు, మరీ ముక్కలు ముక్కలుగా కాకుండా ఈ విధంగా మిక్సీ చేశాను చూడండి. ఆ తర్వాత మూకిడిలో ఆయిల్ వేసి మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు కట్ చేశాను కదండి, అవి 2 వేసాను. ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత ఈ చికెన్ కూడా నేను కలిపి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసానండి అందులోనే. ఇది కొంచెం మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో మనం కింద అడుగు భాగం అంటనివ్వకుండా గరిటెతో మిక్స్ చేస్తూ ఉన్నానండి. కాస్త కొత్తిమీర వేసాను. ఇలా మనం బాగా మగ్గుతూ ఉండనివ్వాలండి. చికెన్ బాగా మగ్గనిస్తేనే టేస్ట్ వస్తుంది. అందులో నేనేం వాటర్ కూడా యాడ్ చేయలేదు. మధ్య మధ్యలో అడుగు భాగం మాడనివ్వకుండా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇదిగోండి, ఇలా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉన్న తర్వాత కలర్ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది చూడండి. ఈ స్టేజ్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి చికెన్ని. చివర్లో ఫ్రై పైన చల్లటానికి కొంచెం ధనియాల పొడి అయితే వేస్తానండి. వాటికి నేను ధనియాలు, లవంగాయలు, చెక్క, 2 యాలకులు ముందుగా ఇవన్నీ కలిపి ఫ్రై చేస్తాను. ఇప్పుడు మీకు చూపించిన విధంగా ఇవన్నీ ఒకసారి వేడి చేసి ఆ తర్వాత వీటిని మొత్తం మిక్సీ పడతాను. దాంట్లో చివర్లో 2 వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ పడితే ఫ్లేవర్ బాగుంటుంది. ఇదిగోండి, నేను చూపించిన విధంగా ఇవన్నీ పౌడర్ చేసేస్తాను. ఆ తర్వాత బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ చికెన్ పైన కొద్దిగా ఈ పొడి మసాలా జల్లి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేశానండి. చాలా టేస్టీగా ఎంతో బాగుంటుందండి చికెన్ ఫ్రై. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఎవరైనా చేసుకునే విధంగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి అండ్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.